తెలుగు సినిమా పౌరాణికంతో మొదలైంది. పౌరాణికంతోనే ఎదిగింది. కానీ పోను పోను పౌరాణికాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. టాలీవుడ్లో వచ్చిన చివరి పౌరాణికం శ్రీరామరాజ్యం. ఆ తర్వాత మళ్లీ పౌరాణిక చిత్రం రాలేదు. అయితే త్వరలో ఓ పానిండియా పౌరాణిక చిత్రానికి రంగం సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర నిర్మాతే ప్రకటించారు. ఆ నిర్మాత ఎవరో కాదు, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి. ఇక సినిమా వివరాల విషయానికొస్తే, అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆ సినిమా పౌరాణిక చిత్రమని, అందులో కుమారస్వామిగా బన్నీ నటించనున్నారని, శివపురాణం నేపథ్యంలో సినిమా ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు నాగవంశి అసలు విషయాన్ని చెప్పేయడంతో బన్నీ, త్రివిక్రమ్ల సినిమాపై ఆడియన్స్లో ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇందులో బన్నీ పోషించే పాత్ర వివరాలను మాత్రం నాగవంశి రివీల్ చేయలేదు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నదని మాత్రం చెప్పారు. 14 ఏండ్ల విరామం తర్వాత రాబోతున్న ఈ పౌరాణిక చిత్రంపై ఇప్పట్నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి.